అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెద్ద కోడలి గది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పట్టణపు హడావుడికి కాస్త దూరంగా పచ్చని చెట్ల మధ్య నిశ్శబ్దంగా ఒదిగిన ఓ విశాలమైన ఇల్లు అది. ఆ ఇంటి యజమాని విశ్వనాథం. మనసులో కల్మషం లేని మంచి మనిషి. ఎదుటివారి బాధను తన బాధగా భావించేంత మృదు హృదయుడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటమే తనకు నిజమైన సంపద అనుకునేవాడు. కాని ఆయన భార్య సావిత్రి స్వభావం మాత్రం అందుకు పూర్తి భిన్నం. కుటుంబం తన చుట్టూనే తిరగాలని, ఇంట్లో ఏ నిర్ణయమైనా తన మాటతోనే మొదలై తన మాటతోనే ముగియాలని కోరుకునేది. ఆమెకు ఆ ఇల్లు కేవలం నివాసం కాదు, తన మాటకు ఎదురులేని ఓ చిన్న సామ్రాజ్యం. వాళ్ల కొడుకు కిరణ్కు పెళ్లి కావటంతో ఇంట్లోకి కొత్త కోడలు దీప్తి అడుగుపెట్టింది. దీప్తి చాలా మంచి పిల్ల. పెద్దలంటే గౌరవం, ఎవర్ని నొప్పించకూడదనే స్వభావం. పెళ్లైన మొదటి రోజే సావిత్రి ఆమెతో చెప్పింది, ఈ ఇంటి పద్ధతులు తెలుసుకొని వాటికి తగ్గట్టుగా ఉంటే మంచిది. దీప్తి చిరునవ్వుతో అలాగే అత్తయ్య అంది. పెళ్లైన కొద్ది రోజులకే సావిత్రి చిన్న చిన్న విషయాలకు కూడా దీప్తిని మందలించటం మొదలుపెట్టింది. ఒకరోజు కూరలో ఉప్పు కాస్త ఎక్కువైందని, ఇంత చిన్న విషయం కూడా చూసుకోలేవా అంది. మరో రోజు బట్టలు ఆరేసే విధానం నచ్చలేదు. మీ పుట్టింట్లో ఇలానే చేసేవారా అనేది. ఇంకోసారి దీప్తి తనకు నచ్చినట్టుగా గదిని సర్దుకుంది. సావిత్రి వెంటనే, ఇది నీ పుట్టిల్లు కాదు, ఇక్కడ ఏది ఎక్కడ ఉండాలో మేమే నిర్ణయిస్తాం అంది. ప్రతి మాటలోనూ ఒకటే భావం, నువ్వు బయటింటి నుంచి వచ్చిన అమ్మాయివి. దీప్తి మొదట్లో అన్నింటికీ సర్దుకుపోయింది. కొత్తగా వచ్చాను కదా, అత్తయ్యకి అలవాటయ్యే వరకు ఓపిక పడ్డాం అని తనను తాను ఓదార్చుకుంది. విశ్వనాథం మాత్రం ఇవన్నీ గమనించేవాడు. కాని భార్య స్వభావం తెలిసి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు దీప్తి ఒంటరిగా కూర్చుని ఉండటం చూసి ఆయన మెల్లగా అన్నాడు, అమ్మా, ఏది మనసులో పెట్టుకోకమ్మా. దీప్తి చిన్నగా నవ్వింది. పర్లేదు మామయ్య, అత్తయ్యకి నేను కొత్త కదా. ఆమె ఆ మాట చెప్పిన తీరు విశ్వనాథానికి బాధ కలిగించింది. చిన్న పిల్లకున్న ఇంగిత జ్ఞానం కూడా తన భార్యకు లేదే అని బాధపడ్డాడు. దీప్తి ఆ ఇంట్లోకొచ్చి వారం రోజులు గడిచాయి. ఇంటి వాతావరణం, మనుషుల అలవాట్లు, ఎవరి ఇష్టాలు ఏంటో నెమ్మదిగా తెలుసుకుంటోంది. అయితే ఒక విషయం మాత్రం ఆమెకు మొదటి రోజు నుంచే చాలా వింతగా అనిపించింది. ఆ ఇంట్లో ఒక తలుపు మాత్రం ఎప్పుడు తాళం వేసే ఉండేది. అది ఇంటి వెనుక వైపున్న మిగతా గదులకు కాస్త దూరంగా ఉంది. ఒకరోజు దీప్తి తన భర్త కిరణ్ను అడిగింది, ఆ గది ఎప్పుడు ఎందుకు మూసే ఉంటుంది, అసలేముందా గదిలో అని. కిరణ్ వెంటనే ముఖం మార్చుకున్నాడు. ఆ గది గురించి నన్ను అడక్కు దీప్తి. ఎందుకు? అమ్మకి ఆ గదంటే ఇష్టం ఉండదు. నువ్వు కూడా దాని జోలికి వెళ్ళకపోవటమే మంచిది అంతే చెప్పి మాట మార్చేశాడు. దీప్తికి మాత్రం ఆ సమాధానం సరిపోలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప్తి రంగమ్మ దగ్గరకు వచ్చింది. రంగమ్మ ఎన్నో ఏళ్లగా ఆ ఇంట్లో పనిచేస్తుంది. దీప్తి ఆమెను మెల్లగా అడిగింది, రంగమ్మ, నిన్ను ఒక విషయం అడగనా? అడగండి అమ్మగారు. ఆ వెనక ఉన్న గది ఎప్పుడు తాళం వేసే ఉంటుంది కదా, అది ఎవరిది? రంగమ్మ చేతిలోని పని ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె దీప్తి వైపు చూసి కొద్దిసేపు మౌనంగా నిలబడింది. అమ్మా, ఆ గది గురించి నీకెవరూ చెప్పలేదా? దీప్తి తల అడ్డంగా ఊపింది. లేదు, ఆయన్నడిగితే కూడా మాట్లాడొద్దు అంటున్నారు. రంగమ్మ నిట్టూర్చింది. కాస్త గొంతు తగ్గించి మెల్లగా చెప్పింది, అది ఈ ఇంటి పెద్ద కోడలు సుజాతమ్మగారి గది. దీప్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పెద్ద కోడలా? అంటే మామయ్య గారికి 2 కొడుకులా? రంగమ్మ మెల్లగా తలూపింది. అవునమ్మా, పెద్ద కొడుకు వినోద్బాబు, సుజాతమ్మ ఆయన భార్య. దీప్తి కళ్లల్లో ఆశ్చర్యం. అయితే వాళ్ళిప్పుడెక్కడున్నారు? ఇంట్లో ఎవరు ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? రంగమ్మ ముఖం విషాదంగా మారింది.
ఆళ్ల కథ చాలా బాధాకరమైందమ్మా అని చెప్పి ఆమె గతంలోకి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల క్రితం సుజాతమ్మగారు ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది. చాలా మంచి పిల్ల. పెద్దలను గౌరవించేది. ఇంట్లో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ముందుండేది. మామగారు విశ్వనాథం ఆమెని మొదట్నుంచి కూతుర్లా చూసుకునేవారు. ఆమె భర్త వినోద్ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాని అత్తగారు సావిత్రమ్మ మాత్రం సుజాతను పూర్తిగా తన మనిషిగా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. చిన్న చిన్న విషయాలకే మందలించేది. సుజాతమ్మగారు మొదట్లో అన్నింటినీ ఓపిగ్గా భరించేది. కొత్తగా వచ్చాను కదా, అత్తయ్యకి నాతో అలవాటైతే అన్నీ సర్దుకుంటాయి అని అనుకునేది. కాని రోజులు గడిచే కొద్దీ సావిత్రమ్మగారి మాటలు హద్దులు దాటాయి. వినోద్ బాబు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం సావిత్రమ్మ చాలా మంచిగా ఉండేది. సుజాత, నీకేం కావాలో చెప్పమ్మా అని ప్రేమగా మాట్లాడేది. వినోద్ బాబు బయటికెళ్లగానే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయేది. ఒకరోజు సుజాతమ్మ చేసిన వంటలో ఉప్పు కాస్త ఎక్కువైంది. ఇంత చిన్న పని కూడా సరిగ్గా చెయ్యలేవా అని చీవాట్లు పెట్టింది. మరో రోజు ఆ అమ్మగారికి ఎంతో ఇష్టమైన డ్రెస్సు వేసుకుంది. ఇక్కడికొచ్చాక కూడా పుట్టింటి పద్ధతులేనా అని కసురుకునేది ఆ యమ్మ. సుజాతమ్మ ఎన్నిసార్లు మౌనంగా భరించింది. చివరకొకరోజు తట్టుకోలేక అంది, అత్తయ్య, నేను మీ కొడుకును పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చాను. నేను పరాయిదాన్ని కాదు, నేను కూడా ఈ ఇంటి ఆడపిల్లనే. ఆ మాటలు సావిత్రమ్మకి నచ్చలేదు. ఆ రోజు ఇంట్లో మాటలు పెరిగాయి. విశ్వనాథం గారు అన్నీ విన్నారు. కాని భార్యను ఎదిరించలేక, కోడలికి పూర్తిగా అండగా నిలవలేక మౌనంగా ఉండిపోయాడు. రంగమ్మ గొంతు బరువెక్కింది. సుజాతమ్మ చాలా రోజులు బాధపడిందమ్మా. కాని ఎవరినీ వదిలి వెళ్లాలని మాత్రం అనుకోలేదు. ఒకరోజు వినోద్ బాబు ఆఫీస్ పని మీద బయటికెళ్లాడు. ఆ రాత్రి సుజాతమ్మ సావిత్రమ్మగారుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గాని సుజాతమ్మగారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఏదో క్యాన్సర్ అన్నారు, లాస్ట్ స్టేజి అన్నారు. పాపం ఆ సమయంలో కూడా సుజాతమ్మగారిని పెద్దమ్మగారు సరిగా పట్టించుకోలేదు. సరిగ్గా 1 రోజులకి ఆ అమ్మ ప్రాణాలు కోల్పోయింది. పాపం, ఆవిడ చివరి రోజుల్లో కూడా అత్తగారి ప్రేమ దక్కలేదని చాలా బాధపడేది. ఆ ఘటన తర్వాత వినోద్ బాబు పూర్తిగా మారిపోయాడు. కొంతకాలం కూడా ఇంట్లో ఉండలేక ఉద్యోగం పేరుతో వేరే దేశం వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అతని ఇంటికి చాలా దూరం అయ్యాడు. సుజాతమ్మగారి గది మాత్రం ఆమె జ్ఞాపకాలతో అలానే మూసేశారు. రంగమ్మ కళ్ళను తుడుచుకుంది. దీప్తి నిశ్శబ్దంగా నిలబడిపోయింది. రంగమ్మ చెప్పిన సుజాత కథ ఆమె మనసుని కదిలించింది. ఇప్పటికి కూడా అత్తగారు మారకుండా అదే తప్పు మళ్లీ చేస్తే మరో సుజాత కథ ఇంట్లో పునరావృతం అవుతుందేమో అనుకుంది. ఆ ఆలోచనే దీప్తిని కలవరపెట్టింది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. చివరకు ఒక నిర్ణయానికొచ్చింది. అత్తయ్యను ఎలా అయినా దారిలో పెట్టాలి, కాని ఆమెను నొప్పించకుండా ఆమె తన తప్పును తానే తెలుసుకునేలా చెయ్యాలి అని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం నుంచే దీప్తి తన ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి సావిత్రి గదిలో నిద్రపోతుండగా ఘల్ ఘల్మని గజ్జల శబ్దం వినిపించింది. సావిత్రి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఎవరిది? సమాధానం లేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ అదే శబ్దం, ఘల్ ఘల్. సావిత్రి భయంతో తలుపు తెరిచింది. హాలు ఖాళీగా ఉంది. కాని గాలి కూడా లేని ఆ ఇంట్లో సుజాత గది తలుపు మాత్రం మెల్లగా కదులుతోంది. ఆమె గుండె ఒక్కసారిగా దడదడలాడింది. ఎవరిది? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పరే అంది. సమాధానం రాలేదు. సుజాత అని వణుకుతూ పిలిచింది. అంతే, తలుపు ఒక్కసారిగా దడేల్మని మూసుకుపోయింది. ఒక్క అంగలో సావిత్రి మంచం మీదకి దూకి దుప్పటి కప్పుకుంది. మరుసటి రోజు ఉదయం దీప్తి ఏమీ తెలియనట్టుగా సావిత్రి దగ్గరకు వచ్చింది. అత్తయ్య, రాత్రి నీకు నిద్ర పట్టిందా? సావిత్రి ఆమె వైపు భయంగా చూసింది. ఏ, ఎందుకలా అడుగుతున్నావు అని అడిగింది. ఏమీ లేదత్తయ్య,
ఏవో శబ్దాలు వినిపించాయి, మీకు కూడా వినిపించిందేమో అని. అదంతా నా కలేమోలేండి అని దీప్తి మనసులోనే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చిన్న చిన్న వింతలు జరుగుతూనే ఉన్నాయి. సావిత్రి ఒంటరిగా ఉన్నప్పుడు గజ్జల శబ్దం వినిపించటం, సుజాత పాత ఫోటో కింద పెట్టిన పువ్వులు నేలపైన పడిపోవటం, రాత్రివేళ ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం. ఒకరోజు సావిత్రికి వెనక నుంచి మెల్లగా ఒక స్వరం వినిపించింది. అత్తయ్యా! ఆమె వెనక్కి తిరిగింది. ఎవ్వరూ లేరు. అత్తయ్యా, నేనిక్కడే ఉన్నాను అని ఆ స్వరం మళ్లీ వినిపించింది. మళ్లీ వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఎవరూ కనిపించలేదు. సావిత్రికి వెన్నులో వణుకు పుట్టింది. హరి భగవంతుడా, కొంపదీసి సుజాత ఇంట్లో తిరగటం లేదు కదా అని అనిపించింది. అలానే కొన్ని రోజుల పాటు ఇంట్లో చిన్న చిన్న వింతలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి సావిత్రి మంచం పైన పడుకుంది. గది తలుపు వేసుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా టక్ టక్ అని తలుపు మీద 3 సార్ల శబ్దం వచ్చింది. సావిత్రి కళ్ళు తెరిచింది. ఎవరది? సమాధానం లేదు. మళ్ళీ టక్ టక్. ఈసారి తలుపు కింద నుంచి ఒక చిన్న నీడ కనిపించింది. ఎవరో తలుపు బయట నిలబడి ఉన్నట్టుగా. సావిత్రి భయంతో మంచం మీద కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఆ నీడ మెల్లగా కదిలి కనిపించకుండా పోయింది. మరుసటి రోజు సాయంత్రం సావిత్రి పూజగదిలో దీపం వెలిగిస్తోంది. అప్పుడే వెనక నుంచి గజ్జల శబ్దం వినిపించింది. సావిత్రి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. కాని సుజాత గది తలుపు మాత్రం టకటకా కొట్టుకుంటోంది. ఆమె వణుకుతున్న చేతులతో ఆ తలుపును పట్టుకుని ఆపింది. లోపలికి చూసింది. ఎవరూ లేరు. కాని అక్కడ టేబుల్ మీద ఉన్న సుజాత ఫోటో మాత్రం కింద పడి ఉంది. భయం భయంగా ఆ ఫోటోను చేతిలోకి తీసుకుంది. ఫోటో వెనక ఏదో రాసుంది. ఆమె నెమ్మదిగా చదవటం మొదలుపెట్టింది. కోడలంటే పరాయిది కాదు, మీకోసం తన సర్వస్వాన్ని వదులుకొని మీ ఇంటికొచ్చిన లక్ష్మి అని. ఆ మాటలు చదివిన సావిత్రి కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఆమెకు సుజాత తన ముందు నిలబడి మాట్లాడుతున్నట్టే అనిపించింది. నిన్ను నేను కోడలిగా మాత్రమే చూశాను, కాని నువ్వు నా కొడుకు కోసం, ఈ ఇంటి కోసం నీ జీవితాన్నే వదులుకొనొచ్చావు అని కన్నీళ్లతో ఫోటోను గుండెలకు హత్తుకుంది. అప్పుడే వెనక నుంచి మళ్లీ మెల్లగా గజ్జల శబ్దం వినిపించింది. సావిత్రి కళ్ళను మూసుకొని చేతులు జోడించింది. ఇకపై నా కోడల్ని ఎప్పుడూ పరాయిగా చూడను సుజాత, నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్ము. ఆ మాటలతోనే గజ్జల శబ్దం ఆగిపోయింది. సావిత్రి కళ్ళను తెరిచేసరికి ఆ గదిలో మళ్లీ నిశ్శబ్దమే. ఆ రోజు నుంచి సావిత్రిలో వచ్చిన మార్పు దీప్తికి కూడా స్పష్టంగా కనిపించింది. ముందులా ప్రతి చిన్న విషయానికి తప్పులు వెతకటం లేదు. దీప్తి ఉదయం కాస్త ఆలస్యంగా లేస్తే, నిన్న బాగా అలసిపోయావేమో, ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకోమ్మా అంటోంది. దీప్తి వంట చేస్తుంటే పక్కనే నిలబడి, ఇలా చేస్తే నీకు సులభంగా ఉంటుందమ్మా అని చెప్పేది. ఆ మాటల్లో ఆజ్ఞ లేదు, ఆప్యాయత మాత్రమే ఉంది. ఒకరోజు దీప్తి పుట్టింటికి వెళ్లాలని అనుకుంది. ముందైతే సావిత్రి వెంటనే ఏదో ఒక కారణం చెప్పి ఆపేది. కాని ఆ రోజు, వెళ్ళిరా అమ్మా, 2 రోజులు అక్కడే ఉండిరా, మీ అమ్మా నాన్నలకు కూడా నిన్ను చూడాలనుంటుంది కదా అంది. దీప్తి ఆశ్చర్యంగా అత్తగారి ముఖం చూసింది. సావిత్రి నవ్వింది. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయానమ్మా, అంతే అంది. ఆ మాట విన్న దీప్తి గుండెల్లో ఏదో కదిలింది. తన ప్రయత్నం ఫలించింది. ఆ రాత్రి సావిత్రి మళ్లీ సుజాత గది ముందుకి వెళ్ళింది. తలుపు తెరవలేదు. బయటే నిలబడి మెల్లగా అంది. నన్ను క్షమించు సుజాత, నేను కూడా ఒక ఇంటికి కోడల్నే అన్న సంగతి మర్చిపోయి నీ పట్ల చాలా కటువుగా ప్రవర్తించాను. కాని సుజాత, నేను నీకివ్వలేని ప్రేమను దీప్తికి ఖచ్చితంగా ఇస్తాను అని అంది. లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. కాని సావిత్రి మనసు మాత్రం చాలా తేలిగ్గా అనిపించింది. విశ్వనాథం ఇంట్లో జరుగుతున్న మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన మాత్రం అతనికి అనుమానం కలిగించింది. అందరూ నిద్రపోయిన తర్వాత విశ్వనాథం నీళ్లు తాగడానికి బయటకొచ్చాడు. అప్పుడే వెనుక గదివైపు నుంచి మెల్లగా గజ్జల శబ్దం వినిపించింది.
ఘల్ ఘల్ మంటూ. అతను ఆగిపోయాడు. ఆ తర్వాత ఎవరో మెల్లగా తలుపు మూసినట్టుగా శబ్దం. విశ్వనాథం గదివైపు నడిచాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేలపైన ఒక చిన్న వెండి గజ్జె మాత్రం కనిపించింది. అతను దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, ఇవి కొత్త గజ్జెల్లా ఉన్నాయే. సుజాత చనిపోయి ఇప్పటికి చాలా కాలం అయింది. ఇది నిజంగా సుజాతదే అయితే ఇది ఇంత కొత్తగా ఎందుకుంటుంది? ఆయనకి ఏదో అర్థమవుతున్నట్టుగా అనిపించింది. కాని అప్పటికీ ఆ విషయం గురించి ఎవరినీ అడగలేదు. మరుసటి రోజు ఉదయం దీప్తి పూజగదిలో ఒంటరిగా ఉండగా విశ్వనాథం ఆమెను పిలిచాడు. దీప్తి, ఇలా రామ్మా, నీతో కాసేపు మాట్లాడాలి. దీప్తి గుండెల్లో చిన్న అలజడి. ఆయన నేరుగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు, సుజాత పేరు మీద ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న ఈ వింతల వెనక నీ హస్తమేమైనా ఉందంటావా? దీప్తి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మామయ్య గారి కళ్లల్లోకి చూసింది. కొద్దిసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. చివరికి నెమ్మదిగా తలదించుకుంది. అవును మామయ్య, నేనే చేశాను. విశ్వనాథం ఏమీ మాట్లాడలేదు. దీప్తి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సుజాత అక్కకేం జరిగిందో రంగమ్మ ద్వారా తెలిసిన రోజు నుంచి నా మనసు ఊరుకోలేదు. అత్తయ్య నన్ను కూడా అలానే చూడటం మొదలు పెట్టారు. రేపు నాకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అనిపించింది. అందుకే అత్తయ్యలో భయం కాదు, పశ్చాత్తాపం కలిగించాలి అనుకున్నాను. సుజాతక్క పేరుతో ఆమెను తన తప్పు గుర్తించేలా చెయ్యాలి అనుకున్నాను. విశ్వనాథం మెల్లగా అడిగాడు, మరా గజ్జెలు ఫోటో వెనక రాసింది? దీప్తి చిన్నగా నవ్వింది. అవన్నీ నేను చేసినవే మావయ్య. ఆమె చెప్పటం మొదలుపెట్టింది. రాత్రిళ్ళు సావిత్రికి వినిపించిన గజ్జెల శబ్దం, తలుపు దగ్గర కనిపించిన నీడ, సుజాత ఫోటో కింద పడటం, ఆమెకు వినిపించిన స్వరం అన్ని దీప్తి పనిన చిన్న చిన్న ప్రయత్నాలే. విశ్వనాథం కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నువ్వు చేసిన పని కొంచెం ప్రమాదమే అమ్మా, కాని నీ ఉద్దేశం మాత్రం మంచిదే. దీప్తి తలదించుకుంది. నాకు అత్తయ్యను బాధ పెట్టాలని లేదు మావయ్య. ఆమె మారితే నాకదే చాలు అనుకున్నాను. విశ్వనాథం చిరునవ్వు నవ్వాడు. నువ్వు అనుకున్నది జరిగిందమ్మా. ఇక నుంచి సుజాత పేరుతో ఆమెను భయపెట్టాల్సిన అవసరం లేదు. ఆమె మనసులో వచ్చిన మార్పు నిజమైనదే అని అన్నాడు. దీప్తి చిరునవ్వు నవ్వింది. ఆ రోజు సాయంత్రం దీప్తి వంటగదిలో పనిచేస్తుంది. సావిత్రి అక్కడికొచ్చి ఆమె పక్కన నిలబడింది. దీప్తి, నీ పట్ల నేనెప్పుడైనా కటువుగా ప్రవర్తించినట్లుగా అనిపిస్తే నన్ను క్షమించమ్మా. దీప్తి వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. అలా అనకండత్తయ్యా. సావిత్రి కళ్లల్లో నీళ్లు. నువ్వు ఈ గడప తొక్కిన రోజు నుంచి నిన్ను ఓ పరాయి అమ్మాయిగానే చూశాను. కాని ఈ రోజు నా కళ్లకు నిజం కనిపించింది. కోడలంటే మన ఇంట్లోకొచ్చిన ఒక కొత్త మనిషి కాదు. తన పుట్టింటిని, తన ప్రపంచాన్ని వదిలి తన భర్తని నమ్ముకొని భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా చేసుకోవటానికి వచ్చిన ఒక మనిషి అని. దీప్తి ఆమెను హత్తుకుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. ఆ రాత్రి సావిత్రి సుజాత ఫోటో ముందు దీపం వెలిగించింది. అమ్మా సుజాత, నన్ను క్షమించావని అనుకుంటున్నాను. ఆమె చిరునవ్వుతో ఫోటోను చూసింది. నీ చెల్లెల్లాంటి దీప్తిని ఇక ఎప్పటికీ బాధ పెట్టను. అంతే. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గజ్జల శబ్దం లేదు. ఎలాంటి నీడా లేదు. సావిత్రి ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయింది. తలుపు దగ్గర నిలబడి ఉన్న దీప్తి ఆ ఫోటోను చూసి మెల్లగా నవ్వుకుంది. అక్కా, నీ కథ ఇక్కడితో సుఖాంతం అంది. కొన్ని రోజుల తర్వాత సావిత్రి స్వయంగా సుజాత గది తలుపులు తెరిచింది. ఎన్నో ఏళ్లగా మూసి ఉన్న ఆ గది కిటికీలు తెరిచింది. లోపలికి వెలుగొచ్చింది. సుజాత పాత వస్తువులను జాగ్రత్తగా సర్దింది. ఆమె ఫోటోను హాల్లోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల ఫోటోల మధ్య పెట్టింది. విశ్వనాథం గారు అది చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఫోటో ఎక్కడెందుకు పెట్టావు? సావిత్రి ప్రశాంతంగా అంది. ఇక ఆమెను దాచాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఈ ఇంటి మనిషే. దీప్తి దూరంగా నిలబడి ఆ మాట విని కన్నీళ్లు తుడుచుకుంది.
ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత దీప్తి తన గదిలో ఒంటరిగా కూర్చొని పుస్తకం చదువుతోంది. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఘల్ ఘల్ మని గజ్జల శబ్దం వినిపించింది. దీప్తి ఒక్కసారిగా చదవటం ఆపేసింది. కొద్దిసేపు చెవులు రెక్కించి వింది. ఏమీ లేదు. మళ్లీ ఘల్ ఘల్ మని శబ్దం. ఈసారి మాత్రం గజ్జల శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. అది హాల్ నుంచి కాదు, తన గది బయట నుంచే వస్తోంది. దీప్తి నెమ్మదిగా లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు కొద్దిగా తెరుచుంది. ఆమె బయటకు చూసింది. ఎవరూ లేరు. కాని నేలపైన చిన్న చిన్న నీటి అడుగుల ముద్రలు కనిపించాయి. అవి తలుపు దగ్గర్నుంచి నేరుగా సుజాత గదివైపు వెళ్తున్నాయి. దీప్తి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె ఆ ముద్రలను చూస్తూ నెమ్మదిగా ముందుకు నడిచింది. సుజాత గది తలుపు దగ్గరకు వెళ్లేసరికి ఆ ముద్రలు అక్కడితో ఆగిపోయాయి. అప్పుడే లోపలించి మెల్లగా ఒక స్వరం, దీప్తి. ఆమె శరీరం మొత్తం ఒక్కసారిగా జలధరించింది. ఎవరిది? సమాధానం లేదు. దీప్తి తలుపు హ్యాండిల్ పట్టుకుంది. కీచ్మంటూ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలంతా చీకటి. ఆమె లైట్ ఆన్ చేసింది. గదిలో ఎవరూ లేరు. కాని గోడపైన ఉన్న సుజాత ఫోటో ముందు ఒక చిన్న వెండి గజ్జె వేలాడుతోంది. దీప్తి దాని దగ్గరకు వెళ్లి చూసింది. ఈ గజ్జెలు తానిక్కడ పెట్టలేదే. ఎవరూ పెట్టే అవకాశం కూడా లేదు. ఆమె దాన్ని చేతిలోకి తీసుకోబోతుండగా వెనక నుంచి ఒక్కసారిగా ఘల్ 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 అని గజ్జల శబ్దం వినిపించింది. దీప్తి భయంతో వెనక్కి తిరిగింది. తలుపు దగ్గర ఒక స్త్రీ ఆకారం క్షణం పాటు కనిపించింది. ఆమె ముఖం మాత్రం కనిపించలేదు. దీప్తి కళ్ళను ఒక్కసారిగా మూసుకొని తెరిచేసరికి అక్కడ ఎవరూ లేరు. కిటికీ మాత్రం తెరిచుంది. ఆమె నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. బయట కూడా ఎవరూ లేరు. అప్పుడే ఆమె వెనక నుంచి ఒక చల్లటి గాలి వీచింది. ఆమె చేతిలోని ఉన్న గజ్జెలు నేలపైన పడ్డాయి. దీప్తి కదలకుండా నిలబడిపోయింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా ఆ గజ్జెలను తీసుకొని సుజాత ఫోటో ముందు పెట్టింది. ఆమెకు ఒక్కటే అనిపించింది, నేను అత్తయ్యను మార్చటానికి సుజాతక్క పేరుని ఉపయోగించాను. కాని ఈ గజ్జెలు ఇక్కడ ఎవరు పెట్టారు? ఆ రాత్రి మొదటిసారి దీప్తికి కూడా తను సృష్టించిన భయం నిజమేమో అన్న అనుమానం కలిగింది. అయితే గాలి ఒక్కసారిగా బలంగా వేచటంతో టేబుల్ పైన ఉన్న సుజాత ఫోటో కింద పడింది. దీప్తి దాన్ని తీసుకోవడానికి వంగింది. ఫోటోను చేతిలోకి తీసుకున్నప్పుడు దాని వెనుక ఏదో రాసి ఉన్నట్టుగా కనిపించింది. ఆమె నెమ్మదిగా ఫోటోను తిప్పింది. అక్కడ కేవలం 2 మాటలు మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ దీప్తి. దీప్తి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ అక్షరాలను మళ్లీ మళ్లీ చదివింది. కొద్దిసేపటి క్రితం విన్న గజ్జల శబ్దం, కిటికీ దగ్గర కనిపించిన ఆ తెల్లని నీడ, ఇప్పుడు ఈ ఫోటో వెనుక రాసిన మాటలు. అసలు సుజాత నిజంగానే వచ్చిందా? దీప్తి చేతులు వణికాయి. ఆమె ఫోటోను గుండెలకు హత్తుకొని మెల్లగా అంది, అక్కా, నేను చేసింది తప్పైతే నన్ను క్షమించక్కా. నీకు జరిగిన బాధ ఇంకెవ్వరికీ జరగకూడదనే అలా చేశాను. అప్పుడే గది బయట నుంచి ఘల్ ఘల్ అని చాలా మృదువుగా గజ్జల శబ్దం వినిపించింది. దీప్తి తలుపు వైపు చూసింది. ఎవరూ లేరు. కాని ఈసారి ఆమెకు భయం కలగలేదు. కళ్లల్లో నీళ్లు నిండాయి. నీకు శాంతి దొరికిందంటే నాకంతే చాలక్కా అని చెప్పి సుజాత ఫోటోను జాగ్రత్తగా అక్కడ పెట్టింది. ఆ తర్వాత ఇంట్లో మళ్లీ ఎప్పుడూ గజ్జల శబ్దం వినిపించలేదు. అత్తగారి అరుపులు కూడా వినిపించలేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీ హైమ.